ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్. సో ఈరోజు అయితే మనం రవ్వలకొండలో ఉన్నాం. అండర్ గ్రౌండ్ కేవ్స్ అనమాట. కాలజ్ఞానం రాసిన కేవ్స్, పోతులూరి వీర బ్రహ్మేశ్వర స్వామి. సో కెమెరామ్యాన్ సమీర్తో ది పాండ్యం రైడర్. రండి చూద్దాం అండర్ గ్రౌండ్ కేవ్స్. సో ఫైనల్లీ వీఆర్ ఎంటరింగ్ టు పోతులూరి వీర బ్రహ్మేశ్వర స్వామి కేవ్స్. ఇటు పోయి టోకన్ తీసుకోపా టోకన్ ఇదో క్యూ దా ఫస్ట్ పోతే టోకన్ తీసుకెళ్ళా. అందుకే నేను సో మొత్తానికి రవ్వలకొండ కేవ్స్కి అండర్ గ్రౌండ్కి వెళ్ళే రూట్కి అయితే వచ్చామన్నమాట. సో వెళ్తున్నా అనమాట. చాలా లోతుకుంది, అంత బావి అనమాట. సో ఆ బావిలో అనేది ఈ గృహను అయితే ఏర్పాటు చేసిందనమాట. సో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. సో సీక్రెట్ ప్లేస్ కదా. సో ఇలాంటి ప్లేస్లో ఎలక్ట్రిసిటీ, లైటింగ్ మొత్తం అమర్చబడ్డారనమాట. సో మనం ప్రత్యేకంగా చూడడానికి. సో లెట్స్ సీ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. చేస్తా ఫ్రెండ్స్ చూడండి, మహానందికి దారి అంట. సో ఈ రూట్ అయితే ఉంది. అసలు మనిషి కూడా దూరలేడు. చూడండి ఒకసారి, అసలు భయం వేస్తుంది. గుండెలు గులాబ్ జామ్ అయిపోతున్నాయి. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. సో పోలేమన్నమాట. సో ఇట్లో అయితే కోనేరు అనమాట. పోతులూరి వీరబ్రహ్మేశ్వర స్వామి కాలజ్ఞానం రాసిన తర్వాత దాహం తీర్చుకోవడానికి అయితే వీడికి వచ్చి తాగేస్తాడు అనమాట. సో చూడండి, ఇదే అనమాట వాటరు. సో ఇంతకుముందు ఫుల్ అయితే ఉంటుండే, ఇప్పుడైతే తగ్గిపోయినాయి. ఇట్లయితే శ్రీశైలం అంట రూటు. ఆ కాలంలోనే ఎన్ని గృహాలు అయితే తగిలిండ్రో. హ్యాండ్స్ ఆఫ్. అదేండి, స్వామివారు ఉపయోగించే కొలను అని రాసిండ్రు చూడండి. సో శ్రీశైలానికి దారి అని అయితే రాసిండ్రు. సో మొత్తానికైతే చిన్న గృహం ఉంది అనమాట. మనిషి దూరేంత కరెక్ట్. ముందర ఏముండాలో కూడా తెలియదు అనమాట. సో అది మొత్తానికైతే సో శ్రీశైలానికి దారి అంట. చూద్దాం రండి ఒకసారి. మీ చెల్లి మామ. సో చూడండి, ఇంత హోల్లో అయితే పోతుండే అనమాట. సో మనకి 5 నిమిషాలకే చెమటలు, ఆక్సిజన్ కావాలని చస్తున్నాము. వాళ్ళు ఎట్టబోతుండేను అసలు. ఒకసారి చూడండి గృహ అసలు ఎట్లుంది. నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఆ కాలంలో వితౌట్ వెపన్స్ ఎట్ట తవ్విండ్రో ఏమో. సో ఆక్సిజన్ క్యాన్స్ లేకుండా ఎలా పోయినారో ఏం కథనో అయితే నాకైతే అర్థం కావట్లేదు.
వద్దురా. సో ఇట్లా అయితే రూటే మెన్షన్ చేయాలన్నమాట. అదే మానందికి దారట చూద్దాం రండి. సో చూడండి అసలు ఇంత గృహ పెద్దగా అయినా కానీ మనిషి దూరంతనే ప్లేస్ ఉందన్నమాట. సో లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత అయితే కరెక్ట్ మనిషి దూరంతనే ఉందన్నమాట. సో చూడండి అప్పుడు లైట్స్ లేవు, ఏం లేవు, ముగ్గుకు వెళ్తున్నారు. దావా ఏదో కూడా తెలియకుండా వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసుకొని ముగ్గుకైతే వెళ్తుండే. గ్రేట్ అసలు. మనం ఇప్పుడు పేర్లే గుర్తు పెట్టుకోలేకపోతారు మన పేర్లు కూడా. యాభైకి దారి విధంగా ఈ సింహాల లోపల నుండి 14 క్షేత్రాలకు దారి ఉంది. సో ఈ నుంచి అయితే 14 క్షేత్రాలకు లొకేషన్ దావా. బ్యాక్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే కాలజ్ఞానం రాస్తుండే అనమాట అక్కడ. సో ఇక్కడ నుంచి చూసిండ్రు అనమాట అచ్చమామ గారు. ఇటు నుంచి ఆడ సైడ్లో అయితే చూసిండ్రు అనమాట. ఆడ నుంచి చూసి షాక్ అయినారనమాట. సో అందుకనే వచ్చేసి అచ్చమామ గారి విగ్రహం ఈడ అయితే స్థాపించిండ్రు. సో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రం ఆడ ఉన్నాడు కదా, అక్కడ స్థాపించిండ్రు అనమాట. స్వయంభూ గణపతి అంట. ఇక్కడైతే విగ్రహం అయితే కనిపిస్తలేదు. సో జస్ట్ నేమ్ అయితే పెట్టిండ్రు అనమాట. విగ్రహం అయితే నాకు ఏడ కనిపిస్తలేదు. సో నో ప్రాబ్లం. రాళ్ళని కూడా దేవుని లెక్క చూసుకుంటారు కదా, సో రాళ్ళలోనే విగ్రహం చూస్తున్నాను అనమాట. అసలు ఎట్టా క్రియేట్ చేసిందో ఏమో ఈ కేవ్స్ని అర్థమే కావాలి. ఆ కాలంలో రెస్పాన్స్ లేకుండా గృహాలు అన్నీ అది పోతున్నాయి చెమటలైతే. ఒక ఫ్యాన్ తీసుకొచ్చుకోవాలి వచ్చేటప్పుడు. సో అదే అనమాట. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేసి ఇక్కడికి వచ్చి రాసేతోడు అనమాట. కాలజ్ఞానం రాగి చెట్టు ఉండే అనమాట. దాని కింద కూర్చొని రాస్తుండే అనమాట, రాగి ఆకుల మీద. ఆ కాలజ్ఞానమే ఇప్పుడు మనం అంతా పాటిస్తుండేది. సో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్టోరీ ఏంటంటే మొత్తానికి అచ్చమాంబ అనే ఒక లేడీ ఉండేదన్నమాట ఈ రవ్వలకొండలో. సో ఆమె దగ్గర అయితే పని చేస్తుండే అనమాట, ఆవులు కాసేకి. సో రోజు వచ్చి ఒక రౌండ్ అయితే గీసేతోడు అనమాట. పైన మీకు చెట్టు చూపిస్తా, ఈ కొండ పైన ఆ చెట్టు దగ్గర ఒక సర్కిల్ గీసి ఆవులన్నింటినీ అందులో పెడుతుండే అనమాట. ఆ ఆవులు బయటకే వచ్చేవి కావన్నమాట ఆ సర్కిల్ దాటి. సో పులులు కూడా ఆ సర్కిల్ దాటి లోపలికి వెళ్ళలేవు అనమాట. లోపల ఉండేవి బయటికి రాలేవు, బయట ఉండేవి లోపలికి రాలేవు. సో అప్పుడే ఆలోచించాలి కదా ఎంత పవర్ఫుల్ మనిషి. సో అప్పుడు వచ్చి కిందికి వచ్చి లోపలికి పైన అయితే ఎవరన్నా డిస్టర్బెన్స్ ఉంటుందని, పంచాయతీ సౌండ్ అవన్నీ ఉంటాయని ఒక గృహ అయితే క్రియేట్ చేసి అనమాట. ఇక్కడైతే వచ్చి కాలజ్ఞానం రాస్తున్నాయి అనమాట. ఆయన మైండ్తో ఆలోచించి ఇన్ ఫ్యూచర్ ఏం జరుగుద్దో ఏం కథనో అదే అనమాట. ఇది ఒక ప్లేసు. అదే సో పనిచేస్తుండే కదా ఆవులు కాసే కానీ. సో చాలామంది ఈ ఊళ్ళో ప్రజలు అయితే కంప్లైంట్ చేసిండ్రు అనమాట ఓనర్కి, అయితే ఆవుల ఓనర్కి. మీ పని మంచి వచ్చి పని చేస్తలేడు, ఆవుల నుంచి ఎక్కడెక్కడ తిరుగుతుండు అని.
సౌండ్ వినిపిస్తుంది. వినిపిస్తుంది. సో ఎక్కడెక్కడ తిరుగుతుండు అని. సో అప్పుడైతే మొన్న బామ్మగారు వచ్చి చూశారనమాట. సో ఈ వేలో రాకుండా సీక్రెట్ వేలో వచ్చిందనమాట. సో ఇక్కడ రాసుకుంటున్నాడు ఎవరిని పట్టించుకోకుండా. ఎందుకంటే ఈ గృహం అనేది క్రియేట్ చేసేది వీణ తప్ప ఎవరికి తెలియదు అనమాట ఈ లొకేషన్. సో అమ్మగారు సడన్గా వచ్చేసి చూసేటందుకు పట్టించుకోలేదన్నమాట. సో ఎక్కడి నుంచి చూసిందో చూద్దురండి. సో చూడండి, అక్కడి నుంచి అయితే చూసింది. సో మన పోతులూరి స్వామి గారు అయితే చాలా ఏకాగ్రతతో రాసుకుంటా ఉన్నాడు ఎవరిని పట్టించుకుంటా. సో అక్కడి నుంచి మంగబామ్మ గారు అయితే చూసి షాక్ అయ్యాడు. సో అక్కడి నుంచి చూసి షాక్ అయ్యాడు. అక్కడైతే శిలా తయారు చేసింది అనమాట. సో సైడ్ మనకి అవగాహన కోసం అక్కడి నుంచి చూసేది. మొత్తానికి గృహాలైతే ఎక్కువ లేదు. ఇంతకుముందు అయితే నీళ్ళు ఉన్నాయి అన్నమాట గృహలో. సో ఆ నీళ్ళు అనేది వర్షం పడినప్పుడు ఆ బావిలో నుంచి పైన చెట్టు ఉంది కదా, ఆ చెట్టుల నుంచి వస్తున్నాయి అన్నమాట. మిగతా కొన్ని నీళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ హైట్ ఉంది కదా, సో ఇక్కడ ఎట్లా వచ్చేదంటే ఊట అనమాట. ఇప్పుడు కోనేరులోకి నీళ్ళు ఎట్లా వచ్చాయి, ఆ విధంగా కోనేరులో ఫిల్ అయ్యి అవి బయటకు వచ్చాయి అనమాట వాటర్. సో ఇదన్నమాట మొత్తానికి మన రవ్వలకొండ టూర్ అయితే ఫుల్ అయితే అడ్వెంచర్ ఉందన్నమాట. రోడ్డు మాత్రం సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద చెమటలు ఇవేం కాదు. మనం ఎండలో కష్టపడితే ఎట్లున్నాము, ఇక్కడ నీడగా ఉంటుంది, అంత మించి ఏం ఉండదు. వచ్చి తెలియని విషయాలు తెలుసుకోండి. హిస్టారాలజికల్ పురాతన వస్తువుల గురించి. సో రండి, బాగా కోనేరుకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఈ నీళ్ళు అయితే ఫుల్ అయ్యి ఎక్కి పారేవన్నమాట బయటికి. సో ఆడైతే చూడండి మూలకు ఊటలైతే ఉంది. ఆ లాస్ట్కి అయితే సో మేబీ అక్కడి నుంచే వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే కింది నుంచైనా రావాలి. సో ఇదే అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్. ఇలాంటి మరి ఎన్నెన్నో కొత్త వీడియోస్ మీకోసం అయితే క్రియేట్ చేస్తాం. సో బై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెళ్ళి సో మామూలుగా అయితే ఇటు నుంచి వచ్చి ఇట్లా వెళ్ళాలి, ఆ రూట్కి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇట్లయితే ఎవరు అనమాట. సో చూద్దాం రండి ఏముందో. సో ఇక్కడైతే చూడండి ఒక గృహం ఉంది అనమాట. సో మొత్తానికి లొకేషన్ అయితే ఏం పెట్టలేదు, నేమ్ రాయలేదు ఏమో, బట్ మనిషి దూరేంత స్థలం కూడా లేదు. సో ఇట్లయితే చాలా లోపలికి ఉంది అనమాట. చూడండి చాలా లోపలికి అయితే ఉంది. సో బుద్ధ ఉంది. ఇంతకుముందు చాలా మంది వచ్చినట్టున్నారు. సో అంతదేంటి బుద్ధ ఫామ్ కాదనమాట. సో చాలా లోపలికి ఉంది. లోపలికి పోతే ఇంకా రాలేము, ఎందుకంటే లొకేషన్ రాయలేదు, నేమ్ రాయలేదు, అందుకనేసి వెళ్ళడం అయితే లేదు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. కెమెరామ్యాన్ సమీర్తో ది పాండ్యం రైడర్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి. కొత్త వీడియోస్ మరిన్ని ఇంకా క్రియేట్ చేస్తుంటా. బాయ్ బాయ్. సో చూడండి మొత్తానికైతే బయటికి వెళ్ళిపోతున్నాం అనమాట. వాయమ్మో, అవునా.
ఛాన్స్ చెప్పాము మేము లోపలనే ఉండి వీడియో తీయాలని. సో ఇదైతే ఈడెన్ ప్లేసు. మామూలుగా అయితే మెట్లు దిగుతూనే ఇక్కడ వెళ్ళిపోవాలా. సో చూద్దాం ఇక్కడ ఏముందో. సో ఇక్కడైతే ఒక గృహ ఉంది. ఇలా అయితే చూడండి, తాటి చెట్టు ఉండే స్థలం ఇట్లా లేదా పెద్ద లోకే దావా ఈ సైడ్కే ఉందా, మెయిన్ రూట్కే. ఇక్కడ నుంచి అయితే వచ్చిండు అనమాట ఆ మనిషి. ఎట్టు వచ్చిందో అర్థం కావట్లేదు అసలు. గృహ ఎట్ట తవ్విండ్రో అసలు, వైరింగు, లైటింగు, వెపన్స్ లేని రోజే అంత కష్టపడి తవ్విండ్రు. ఇప్పుడు అన్ని వెపన్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ మనకైతే 10-20 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాం. వెపన్స్ లేనప్పుడు వాళ్ళు ఎంత అసలు గృహలో 10 నిమిషాలకే యాసిడ్కి వస్తుంది అనమాట. సో మొత్తానికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో వర్షం పడినప్పుడు నీళ్ళు వస్తే ఎట్లా అంటే ఈ నుంచే వచ్చేవన్నమాట. వాన పడినప్పుడు మళ్ళీ లోపలైతే బలి బయటికి వస్తుంటే ఉంది ఫుల్ పూలు. బాగుంది. అప్పుడే నీళ్ళు దప్పి అవుతున్నాయి. ఒక రౌండ్కే మళ్ళీ పోయిద్దామా సామి? బాబా బాబా ఏం సింపులే ఉంది. ఏమంటే గాలి తాగదు, చెమటలు ఫుల్. అన్న వాళ్ళు అయితే అడిగింది అనమాట. మోహన్కి నాకు ఫుల్ అయితే చెమటలు పట్టేసినాయి. సో చిన్న పోర్టబుల్ ఫ్యాన్ ఉంటే తీసుకోండి, బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట లోపల. సో ఫుల్ అయితే చూడండి, మనం తొందరగా అయినందుకు చాలా మేలు అయింది. సో వెనకనైతే చూడండి మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినారనమాట. సో తొందరగా పొద్దున్న పూటనే వచ్చినారనుకో, సండే కాబట్టి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో చాలా మంది అయితే వస్తారనమాట. మేము అనుకున్నాము ఎవరు రారేమో అనుకున్నాము, బట్ ఫుల్ అయిపోయింది. ఈ నుంచే చూడండి మీరు కౌంటర్కి వెళ్ళి. సో చూడండి కౌంటర్కి వెళ్ళి అయితే చూడండి ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇది మనం చాలా మేలైంది తొందరగా వచ్చి. సో ఇంకా అయితే వస్తూనే ఉన్నారు, ఇక్కడైతే లొకేషన్ కడుతూనే ఉన్నారు. మంచి మంచి ప్లేసెస్ ఫుల్ ఫేమస్ అనమాట. చుట్టుపక్కల కొండ వ్యూస్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి. చూడండి చుట్టుపక్కల అట్లా. సో మొత్తం ఒక కొండలో అయితే ఫామ్ చేసిండ్రు అనమాట. సో ఇది ఫుల్ కొండ ప్లేస్. వస్తే మాత్రం పిక్చర్లు ఉంటుంది, ఎంజాయ్మెంట్.